హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్. సో ఈరోజు వీడియో అయితే శారీస్ వీడియో అండి. సో సరికొత్త శారీస్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ట్రెండీగా ఉంటాయి, చూడడానికి క్లాసీ లుక్ ఉంటాయి. సో ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళ కోసము, అలాగే ట్రెడిషన్ ఇష్టపడే వాళ్ళ కోసము రెండింటిని కలిపి మిక్స్ చేసినట్టుగా అయితే శారీస్ ఉండిపోతున్నాయి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసేయండి. సో పట్టు శారీస్లోనే మనకి సిల్వర్ జరీ వచ్చేసినట్టుగా మొత్తం శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీ అయితే వచ్చేసింది. సో శారీకి కంప్లీట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా అయితే డిజైన్స్ అయితే ఉంటాయండి. సో మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుంది శారీలోనే. సో శారీ మొత్తం కూడా ఎలా ఉంటుంది అనేది మనం ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాము. సో ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 1200 నుంచి 1800 లోపు అయితే ఉంటాయి. సో క్వాలిటీ ప్రకారం మనకి శారీస్ అయితే ప్రైస్ రేంజ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను పైన మనకి వీడియోకి పైన నేను మన వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. వాట్సాప్లో నాకు మెసేజ్ చేసేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో చెక్ చేసినా సరే మనకి వాట్సాప్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో నాకు వాట్సాప్లో ఎవరికి ఏ శారీ కావాలనేది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేయండి. స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ అండి. సో మీరు నార్మల్గా శారీస్ గురించి చెప్పకుండా నాకు స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీగా పెట్టాలి. సో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ కూడా వస్తాయి ఫర్దర్గా. సో అవంటే బాగా అఫోర్డబుల్ రేంజెస్లో ఉండవు, కొంచెం రీజనబుల్గా ఉండకుండా కొంచెం హై ప్రైజెస్ ఉంటాయి కాబట్టి సో అవైతే కొంచెం తగ్గిస్తున్నాను ఆ వీడియోస్ అయితే. శారీస్ అయితే మట్టుకు మనకు అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి అన్నమాట. సో మీకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకి తగ్గట్టుగా, అలాగే మీ ప్రైస్ రేంజ్, మీ బడ్జెట్ని బట్టి నేను శారీస్ అయితే తెప్పిస్తున్నాను. సో ఒక్కసారి శారీ డిజైన్స్ అన్నీ కూడా చెక్ చేయండి. సో ఫస్ట్ నుంచి మనకు ఆల్మోస్ట్ 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, 5 to 6 కలర్స్ ఉన్నాయి. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే పట్టు శారీస్ అయితే కన్ఫర్మ్గా బుక్ చేసేసుకోండి. సో ఇక్కడ మీరు చూసే శారీ వచ్చేసి ఫుల్ సాటిన్ ఆర్గాన్జా టైప్లో అయితే ఉంటుంది. వాటిపైన మనకి బుటీస్ అయితే వస్తాయండి, చిన్న చిన్న బుటీస్. సో బయట కొంగు వచ్చేసి మనకి కట్ వర్క్ అయితే వస్తుంది. సో బ్లౌజ్ అయితే మనకి బుటీస్ ఏ కలర్లో అయితే ఉంటుందో బ్లౌజ్ అయితే ఆ కలర్లో అయితే వచ్చేస్తుందండి. సో ఇది కంప్లీట్గా ఫ్యాన్సీ వేర్. సో ట్రెండ్ని బాగా యూజ్ చేసుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే నేను చెప్తాను. ఈ శారీ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అండి. మనకి బ్లాక్ జీబ్రా ఎలా అయితే ఉంటుందో సో శారీ చూస్తే అలా ఉంటుందన్నమాట. మనకి ఇవి వచ్చేసి 600 నుంచి 800 రేంజ్లో అయితే ఉంటాయండి. సో ఇక్కడ మీరు చూసే శారీ వచ్చేసి కంప్లీట్లీ పట్టు శారీ అండి. సో కొంచెం హెవీగా ఉంటుందన్నమాట. శారీ అనేది లైట్ వెయిట్ కాదు, కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. సో ఇవైతే మనకి 500 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 500 రేంజ్లో మంచి పట్టు లుక్ కావాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఈ శారీస్ అయితే కంపల్సరీ బుక్ చేసేసుకోండి. సో ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా సరే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కంప్లీట్గా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సిల్వర్ లైన్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసే శారీ వచ్చేసి మనకి బెనారసీ పట్టు టైప్లో అయితే ఉంటుందండి. మొత్తం అంతా కూడా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా ఉండేటట్టుగా అయితే ఉంటుంది. ఈ శారీస్ అయితే మనకి 800 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో కంప్లీట్గా బ్లౌజ్ అనేది రన్నింగ్ అయితే వచ్చేస్తుందండి. శారీ అంతా కూడా షిమ్మర్ టైప్లో షైన్ అవుతూ ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డబల్ లుక్ ఉంటుంది అన్నమాట. సో వీటిని అయితే మనము శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ అయినా మనకి ఎక్కడ ఏ ఫంక్షన్స్ అయినా సరే నైట్ టైం పార్టీస్కి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ శారీ అయితే మాత్రం. సో వీటిల్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను వాళ్ళకైతే ఇవి ఏమేమి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి నేను మీకు కొన్ని అయితే పిక్స్ పెట్టేస్తాను. సో ఒకసారి అయితే చూసేయండి. మనకి స్టిచ్డ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే మాత్రం 200 ఎక్స్ట్రా పడుతుందండి. స్టిచ్డ్ అవసరం లేదు అనుకుంటే కనుక 200 తగ్గుతుందనమాట. సో శారీస్ కలర్స్కి తగ్గట్టుగా మనకి బ్లౌజెస్ అనేవి డిజైన్ చేయబడ్డాయండి. సో చూసారా ఒకసారి శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మనం శారీ కట్టుకున్నా సరే ఎక్కడా కూడా మనకి అన్కంఫర్టబుల్ అనేది ఉండదన్నమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఏ శారీ అయినా సరే మనం అదొక్కటే ఆలోచిస్తాం కదా, కంఫర్ట్ మ్యాటర్స్ అని. సో ఇక్కడ చూసే శారీస్ వచ్చేసి బెనారసీ సిల్క్ అండి. మనకి ఎలా అంటే సిల్క్ శారీస్ ఎలా అయితే సాఫ్ట్గా ఉంటాయో
బెనారసి పట్టులాగా వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సిల్క్ టైప్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో సాఫ్ట్గా ఉంటాయి. ఈ శారీస్ మనకి 1200 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ నేను చెప్పే ప్రైజెస్ ఫైనల్ ప్రైజెస్ అయితే కాదు. సో నేను ఎక్కడ ఎంత ప్రైస్ స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఉండొచ్చు అనేది మీకు ఒక ఐడియా కోసమే చెప్తున్నాను. ప్రైస్ అనేది ఇన్ కేస్ తగ్గొచ్చు, పెరగొచ్చు. సో ఇక్కడ చూసే శారీస్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి, పార్టీ వేర్ అనమాట. సో మాకు 200-300 రేంజ్లో కావాలి అని అనుకుంటే మాత్రం అవి మనకి ఇలా పట్టు శారీస్ కానీ సాటిన్ టైప్లో కానీ రావండి. అవి చాలా అంటే చాలా క్లాత్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఏమంటారు, పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మనం ఎంత కాస్ట్ పెట్టగలిగితే అంత మంచి క్లాత్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసే శారీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయి కదా, బెనారసీ టైప్లో వచ్చేసి సిల్క్ శారీస్. సో ఎలా అంటే మనకి కంఫర్ట్ జోన్ అనమాట, కంప్లీట్లీ కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కడా కూడా మనకి శారీ అనేది గుచ్చుకోవడం కానీ చికాకు రావడం, ఇలా ఎప్పుడైనా మనం సమ్మర్ టైంలో కట్టుకున్నా సరే మనకి శారీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇవైతే 1200 రేంజ్ నుంచి అయితే ఉన్నాయండి. 1200 నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీడియోలో చూస్తున్న శారీస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కంఫర్టబుల్గా ఉండేవే నేను చూపిస్తాను మీకు. ఇది కూడా మనకి అన్కంఫర్టబుల్గా ఉండేవైతే నేను చూపించను. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకి 300 కామెంట్స్ కనుక వస్తే ఆ వీడియోలో నేను చూపించింది ఏదో ఒకటి మీకు గివ్ అవే ఎలాగైతే ఇస్తాను. అది కూడా 1 వీక్ లోపే. ఈరోజు మనకి థర్స్డే కాబట్టి నెక్స్ట్ థర్స్డేకి మనకి 300 కామెంట్స్ కనుక రీచ్ అయితే కామెంట్ పిక్కర్ ద్వారా ఒకళ్ళకైతే వీటిల్లో ఒక శారీ అయితే ఇస్తానండి, కంపల్సరీ ఇస్తాను. సో ఏ వీడియో కూడా అంత రీచ్ రావట్లేదు, అది ఎందుకు రావట్లేదు అనేది నాకు కూడా తెలీదు. సో మీరు చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, ఒక కామెంట్ చేయమని చెప్పండి. సో మీ తరపున ఒక 10 మందికి షేర్ చేస్తే ఆ 10 అట్లా మనకి 300 కామెంట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. అలా అయినా సరే ఆ 300 కామెంట్స్లో మీ కామెంట్కి మనకి గివ్ అవే అనేది రావచ్చు కదా. సో ఒకసారి ట్రై చేయండి. మీరు మాత్రమే చూడడం కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. సో శారీస్ కూడా నచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా శారీస్ కొంటూ ఉంటారు, సో వాళ్ళు వేలు పెట్టి కొంటూ ఉంటారు కదా. సో అంత ఖర్చు పెట్టిన దానికంటే కూడా మనకి ఇక్కడ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ అన్నీ కూడా మనకి రీజనబుల్గా ఉన్నాయి, అలాగే మన కంఫర్ట్కి తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒక లైక్ చేసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అనేది అయితే ఎవరికి తెలియట్లేదండి. సో మన ఛానల్ని ఈ వీడియో కింద మన ఛానల్ లోగో అయితే ఉంటుంది కదా, లోగో పక్కన సబ్స్క్రిప్షన్ బటన్ అయితే ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే మీకు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుందండి. సో ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే, ఇంకా శారీస్కి ఫర్దర్గా వీడియోస్ రావాలి అన్నా సరే అది మీ చేతుల్లోనే ఉంది. సో మన వీడియోస్కి కొంచెం లైక్స్, సపోర్ట్ వస్తే కనుక మన వీడియోస్ రీచ్ అవుతూ ఉంటే నాకు కూడా ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది. వన్స్ రీచ్ లేదన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇంత కష్టపడి చేస్తున్నా సరే మనకి రీచ్ లేదు అనేదంటే ఒక డౌన్ఫాల్ అన్నట్టే. సో వీడియోస్ చేయాలి అని అంటే చేయబుద్ధి కాదనమాట. సో కొంచెం సపోర్ట్ చేయండి. నాది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేను కూడా. సో కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా కొంచెం ఫర్దర్గా ముందుకు వెళ్తుంది. సో ఇంకా మన ఛానల్లో గ్లాస్ బ్యాంగిల్స్ కూడా న్యూ డిజైన్స్ వచ్చాయండి. సో మీకు తగ్గట్టుగా మనకి 30 రూపీస్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం మనకి 100 అబోవ్, డజన్ 100 అబోవ్ ప్రైస్ ఉన్న వాటికైతే ఫ్రీ షిప్పింగ్ ఉందండి. అంటే 6 డజన్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంది. సో 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే వాటికైతే ఫ్రీ షిప్పింగ్ లేదు. వాటిల్లో కూడా 10 to 15 కలర్స్ తీసుకున్న వాళ్ళు, అంటే 10 to 15 డిజైన్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను. సో 1 డజన్కి 2 డజన్స్కి అయితే ఫ్రీ షిప్పింగ్ అడుగుతున్నారు. సో వాళ్ళకి మాత్రమే ఇదండి. ఏంటి అని అంటే, 1 డజన్ 2 డజన్లకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలంటే మేము ఇవ్వలేము. మళ్ళీ వాళ్ళు కూడా మన స్టేట్ వాళ్ళు కాదు, వేరే స్టేట్ వాళ్ళకి మినిమం 100 రూపీస్ అండి ఛార్జ్ వచ్చేసి. 1 డజన్కి 100 రూపీస్ ఛార్జ్ నేను తీసుకొని ఛార్జ్ చేసి 100 రూపీస్ మళ్ళీ నేను ఎక్స్ట్రాగా షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకొని పంపించాలి అని అంటే నేను ఎలా పంపిస్తాను చెప్పండి? ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎలా అంటే, 1 డజన్కి 2 డజన్లకి నన్ను ఫ్రీ షిప్పింగ్ అయితే అసలు అడగొద్దు, నేను ఇవ్వను కూడా.
సో 6 డజన్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అంటేనే వాళ్ళు ఇంకా అవాక్ అవుతున్నారు. మీరు ఎలా ఇస్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అయితే కొంతమంది అడుగుతున్నారు నన్ను, వేరే ఛానల్స్ వాళ్ళు. 6 డజన్స్కి మీరు ఎలా ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్, మీరు ఇస్తే మమ్మల్ని కూడా అడుగుతున్నారు అని అయితే అంటున్నారు. సో అది వాళ్ళ కంఫర్ట్ జోన్. నా కంఫర్ట్ జోన్ ప్రకారం నాకు ఓకే, పర్లేదు, మనం ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మన బ్రాండెడ్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తే అన్నట్టుగా అయితే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి. సో అది అడ్వాంటేజ్గా తీసుకొని 1 డజన్కి 2 డజన్లకి అయితే ఫ్రీ షిప్పింగ్ అడగొద్దు ప్లీజ్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు కూడా ఫ్రీ షిప్పింగ్ కోసం. సో ఇది ఒక్కటేనండి నా తరపు నుంచి అయితే పెద్ద రిక్వెస్ట్ అయితే ఇదేనండి. ఫ్రీ షిప్పింగ్ ఉందా అని అయితే అడగొద్దు. 1-2 డజన్స్కి అయితే అడగొద్దు. సో 30 రూపీస్ డజన్ స్టార్ట్ అయ్యే వాటికైతే మాత్రం మనకి 10-15 కలర్స్ తీసుకుంటే వాటికైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో అబోవ్ 100 ప్రైస్ ఉన్నవైతే మాత్రం 6 డజన్స్ ప్లస్ బాక్స్ వస్తుంది, ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. నాట్ ఓన్లీ శారీస్, మన ఛానల్లో కుర్తాస్ కూడా ఉన్నాయి. కుర్తాస్లో మనకి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి. సో మనకి మిడ్డీ టైప్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. సో కుర్తాస్లో 3 పీస్ కుర్తాస్ కూడా నేను ముందు వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే కొంచెం నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే వీడియో అనేది కొంచెం ముందుకు పుష్ అవుతుంది. సో దానివల్ల నాకు కూడా వీడియోస్ తీయాలి అని అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో ఈ సోదంతా ఏంటి అని అయితే అనుకోవద్దు. సో మేము ఒక లైక్ అయితే చేసేయండి. సో మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, పాట్లీ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో పాట్లీస్ కూడా 5 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో అవి కూడా తీసుకొచ్చాను, ఫర్దర్ వీడియోస్లో అవి కూడా చూపిస్తాను. సో కుర్తీస్కి సంబంధించిన వీడియోస్ కూడా ఫర్దర్గా రాబోతున్నాయి. సో ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేయండి. సో కుర్తీస్ కూడా మనకి 700 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో వేరే ఛానల్స్లో అయితే మనకి 1000కి అబోవ్నే తప్ప 1000కి బిలో అయితే అసలు మన కంఫర్ట్లో లేనట్టుగా అయితే ఉంటున్నాయి. సో మన దగ్గర కుర్తీస్ వచ్చేసి 700 నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎమ్మటే వీడియోస్ అనేవి